కేసీఆర్ కొడుకుగా కేటీఆర్ని టార్గెట్ చేయడం అన్నటువంటిది రేవంత్ పెట్టుకుంటే, రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేయడం అన్నది కేటీఆర్ పెట్టుకున్నట్టు. అందులో జరగబోయే కుంభకోణానికి సంబంధించినది. మంచిరేవుల్లో ఉన్న విలువైన భూముల మీద రేవంత్ రెడ్డి బ్రదర్ కనుబడింది. ఎండోమెంట్ వాళ్ళు ఈ భూమి వద్దకు వెళ్ళడానికి రోడ్డు పర్మిషన్ ఇస్తే రేవంత్ రెడ్డి జపాన్లో ఉన్న ఆ పర్మిషన్ రద్దు చేశాడు. పరిశ్రమలకు మాత్రం 9,292 ఎకరాల ప్రభుత్వ భూమి విలువ పెరిగింది. ఆ పెరిగిన భూముల విలువను రేవంత్ రెడ్డి ఏటీఎంలో ఉపయోగించుకోవాలని చూస్తున్నారంటూ మరొకటి. అంటే రియల్ ఎస్టేట్లో ఉండేటటువంటి ఒక విచిత్రమైనటువంటి స్వభావం. ఈ ఏరియాకు వస్తుందంటే వచ్చే డబ్బులు, ఈ ఏరియాకి పోతుందంటే వచ్చే డబ్బులు, ఇలాంటి కాన్సెప్ట్తో సంపాదించుకుంటున్నారు అన్నటువంటి ఒకటి. అంటే ఓ రకంగా రివర్స్ బాంబు వేసినట్టు కేటీఆర్ని టార్గెట్ చేస్తున్నటువంటి రేవంత్ని కేటీఆర్ నిలదీసినటువంటి వ్యవహారం. ఇది సంచలనాత్మకమైనటువంటి ఇష్యూ. మొన్న మీరు జూబ్లీహిల్స్ ఎలక్షన్ చూసినారు. అక్కడ ముస్లిం సోదరులకి శ్మశాన వాటికకి ఇద్దాం